హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? హోప్ యూ ఆల్ హ్యాపీ అని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో ఏంటంటే, చాలామందికి చాలా విషయాల్లో యూట్యూబ్ గురించి డౌట్ ఉంటుంది. మనం యూట్యూబ్ని ఏ టైంలో పెడితే మన వీడియో వైరల్ అవుతుంది, అది షార్ట్స్ కావచ్చు, లాంగ్ వీడియో కావచ్చు, ఏమైనా కావచ్చు. వీటిని మనము తట్టుకొని ఏ రకంగా అయితే మన వ్యూస్ని తారాస్థాయికి పంపించాలి అని అనుకుంటే అది ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఒక్క విషయమే నేను మీ అందరి నుంచి నేను చాలా కోరుకుంటున్నాను, స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఏంటంటే, యూట్యూబ్లో ఏ టైంకి పెట్టుకుంటే మన వీడియో వైరల్ అవుతుంది అనగా, వీడియోస్ అనేది పర్టికులర్గా చిన్న స్థాయి యూట్యూబర్ నుంచి పెద్ద స్థాయి యూట్యూబర్ వరకు ఒక టైమింగ్ ఫిక్స్ చేసుకుంటారా? లేదు, యూట్యూబ్లో ఏ టైంకి పెట్టుకుంటే ఏ టైంకి వైరల్ అవుతుంది అండ్ ఇంకా ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక టాపిక్లో వెళ్తే, నాది ఒక చిన్న యూట్యూబ్. ప్రారంభ దశలో నాకు వ్యూస్ అనేది పెద్దగా వచ్చేది కాదు. దాంట్లోకి నేను కొన్ని చేంజెస్ చేసుకొని కొత్త విషయాలు నేర్చుకుంటూ అనేక విధాలుగా నేను నేర్చుకోవడం వల్ల చాలా విషయాలు తెలుసుకోగలిగాను. లైక్ ఏంటంటే, యూట్యూబ్లో ఎస్యూ చేసుకోవడం, అది తర్వాత వీడియోలో కూడా నేను మీ అందరికీ అప్లోడ్ చేసి చూపిస్తాను. అండ్ రెండో పాయింట్ ఏంటంటే, యూట్యూబ్లో రాత్రి 12 గంటలకి మన వీడియోని కనుక అప్లోడ్ చేసినట్లయితే, అది షార్ట్స్ కావచ్చు, లాంగ్ వీడియో కావచ్చు, లేక లైవ్ పెట్టిన మన ఛానల్కి వ్యూస్ అనేది ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. దేని కొరకు, దీని వెనుక సైన్స్ ఏంటి, దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి మీ అందరికీ తెలుసుకోవాలనుకుంది. యాంగ్జైటీలో ఉన్నారని నాకు కూడా అర్థమవుతుంది. ఇవన్నీ తెలుసుకోవాలని అంటే ఫస్ట్ మనం రాత్రి 12 గంటలకు మాత్రమే ఎందుకు అప్లోడ్ చేయాలి అనే విషయాన్ని మీరందరూ గుర్తు చేసుకోవాల్సిన విషయం ఉంది. అదేంటంటే, మనలో చాలామందికి మొబైల్ డేటా వాడుతుంటారు. మొబైల్ డేటా పొద్దున్న నుంచి రాత్రి 10 గంటలు 12 గంటల లోపల మనం ఎంతైతే రీఛార్జ్ చేసుకుంటామో, సగటున 1.5 GB ఒక కామన్ పబ్లిక్కి మ్యాక్సిమం అంతవరకు మాత్రం రీఛార్జ్ చేసుకోగలుగుతారు. కాబట్టి రోజంతా వీడియోస్, రీల్స్ అన్నీ చూసుకోవడం వల్ల డేటా అనేది మధ్యాహ్నం 3 లేదంటే 4 గంటల వరకు మాత్రమే ఎండ్ అయిపోతుంది. సో ఇలా ఎండ్ అయిపోతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, మళ్ళీ రీఛార్జ్ చేసుకుంటూ చాలా విషయాలకి మనకి అమౌంట్ అనేది లాస్ అవుతుంది. సో ఇలా లాస్ కాకుండా ఉండాలంటే చాలామంది ఏం చేస్తారంటే, మనం ఏదైనా వీడియో కనుక అప్లోడ్ చేసి యాజ్ ఎ కంటెంట్ క్రియేటర్గా, ఫర్ ఎగ్జాంపుల్ నా వీడియో తీసుకోవచ్చు, లేదంటే ఎవరి వీడియోనే తీసుకోవచ్చు, వాళ్ళు కనుక ఏదైనా వీడియో అప్లోడ్ చేసినట్లయితే అది నోటిఫికేషన్ వెళ్తుంది. కానీ డ్యూ టు మొబైల్ రీఛార్జ్ లేకపోవడం వల్ల కావచ్చు, లేదంటే మొబైల్ డేటా అయిపోవడం వల్ల కావచ్చు, లేదంటే ఏదైనా విషయాలు కావచ్చు, దాని నుంచి మనకి ఏంటంటే ఒక సబ్స్క్రైబర్స్ కావచ్చు, లేకపోతే ఎవరైతే మన వ్యూస్ని చూసుకోవాలనుకుంటున్న యూనిక్ సబ్స్క్రైబర్స్ కావచ్చు, లేదంటే కొత్త వ్యూవర్స్ ఎవరైతే ఉండొచ్చో, రాత్రి 12 గంటలకు మాత్రమే చూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే రాత్రి 12 గంటల తర్వాత ఏమవుతుందంటే, అది మొబైల్ డేటా అనేది రాత్రి 10 గంటలకి దాటిన తర్వాత చాలామంది ఈగర్గా వెయిట్ చేసేది ఏంటంటే, రాత్రి 12 గంటలకి మాత్రమే మొబైల్ అనేది కొత్త డేటా అనేది రిఫ్రెష్ అవుతుంది అన్నమాట. అది మీ అందరికీ తెలుసు. రాత్రి 12 దాటిందంటే కొత్త డేటా వస్తూ ఉంటుంది. పాతది ఎంతైతే ఉందో అది లాస్ అయిపోయి కొత్త డేటా అనేది వస్తూ ఉంటుంది. 12 గంటలకి పెట్టుకోవడం వల్ల మనకేమవుతుందంటే, మనం ఏదైతే డేటా అనేది కొత్త డేటా అనేది వస్తుందో, దానికి మనం ఏదైతే వీడియో రాత్రి 12 గంటలకు మనం పెడుతుంటామో అదే టైంకి మనకి నోటిఫికేషన్స్ వెళ్తూ ఉంటుంది అనమాట. నోటిఫికేషన్స్ వెళ్ళడం వల్ల ఏమవుతుందనంటే, దానివల్ల చాలామందికి నోటిఫికేషన్ వెళ్ళడమే కాకుండా కొత్త డేటా రావడం వల్ల నోటిఫికేషన్కి వాళ్ళు క్లిక్ చేసుకోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అండ్ వీడియో వైరల్ అవడానికి కూడా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ టైంకి చాలామందికి ఒకవేళ రాత్రి మనం అప్లోడ్ చేసినప్పటికీ కూడా మార్నింగ్ లెగుస్తుంటారు. మార్నింగ్ లేచి మామూలుగా అయితే స్కూల్కి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి అన్నంత కంగారు అంత తక్కువగా ఉంటుంది. కాబట్టి
ఆ టైంకి ఏం చేస్తారంటే నోటిఫికేషన్స్ ఎక్కువ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, వ్యూస్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అనమాట. అండ్ వీడియో వైరల్ అవ్వడానికి కూడా చాలా వరకు ఛాన్స్ ఉంటుంది అనమాట. దీనివల్ల మనం ఏం చేస్తామంటే మనకి ఏంటంటే చాలా రకాలుగా మనకి డేటాతో పాటు కొత్త నోటిఫికేషన్ వెళ్తుంటే కొత్త సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతుంటారు, వ్యూవర్స్ కూడా ఎక్కువ పెరగడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. సో ఇలాగ మీరు ఏదైనా మనం ప్రాక్టికల్గా చేయాలి అని అనుకుంటే మీరు ప్రాక్టికల్ కూడా చేసి చూసుకోవచ్చు. అండ్ ఇంకా చాలా కొత్త సబ్స్క్రైబర్స్తో పాటు కొత్త ఇంప్రెషన్స్ కూడా వెళ్తూ ఉంటుంది, సిటిఆర్ వెళ్తుంటుంది. అంటే క్లిక్ త్రూ రూట్ మనకి ఏదైతే ఎక్కువ మందికి పంపించాలనుకుంటుందో యూట్యూబ్ అది కూడా పంపించడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఒక మైనస్ పాయింట్ ఏంటంటే రాత్రి 12 గంటల వరకు వెయిట్ చేయడం అదొక పెద్ద టాస్క్ అన్నమాట. కానీ అప్లోడ్ చేసిన తర్వాత చాలా వరకు కొత్త క్రియేటర్స్కి మాత్రం చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో ఈ విషయం నేను చెప్పేది మీకు డౌట్గా అనిపిస్తే మీరు ప్రాక్టికల్ కూడా వేసి ట్రై చేసుకోవచ్చు. అండ్ మీలో ఎంతవరకు అయితే ఇది సక్సెస్ అయింది లేదంటే వాళ్ళ ఛానల్ గ్రోత్ అవ్వబోతుంది అని మీకు అనిపిస్తే అది కూడా మీరు కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేసి నాకు చెప్పవలసిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియోకి మనము ఇక్కడితో ముగింపు పలుకుతున్నాం. సో ఈ వీడియో కనుక మీకు మరిన్ని కొత్త విషయాలు మీకు తెలియపరచడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను. అండ్ ఈ వీడియోతో మీ అందరికీ లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్పగలిగేది ఏంటంటే కొత్త క్రియేటర్స్ ఎవరైతే వస్తారో రాత్రి 12 గంటలకు అప్లోడ్ చేసుకోండి. పాత క్రియేటర్స్ అంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నవారు వాళ్ళు మ్యాక్సిమం 7-8 o'clock ఈ టైంకి మాత్రమే ఎక్కువ మంది అప్లోడ్ చేసుకుంటారు. సో వాటికి మనకు పెద్ద ప్రాబ్లం ఉంటుంది. కానీ నేను ఎక్కువ శాతం ఏంటంటే చిన్న క్రియేటర్స్కి హెల్ప్ చేస్తుంటాను కాబట్టి యాజ్ కంటెంట్ క్రియేటర్స్గా మనకు కూడా ఏదో ఒక కంటెంట్ ఉండాలి కాబట్టి అది కూడా మన కంటెంట్ ఉన్నా లేకపోయినా కనీసం ఎక్కువ శాతం నోటిఫికేషన్ పంపించడానికి ప్రయత్నం ఇస్తుంది అనమాట యూట్యూబ్ రాత్రి 12 గంటలకి. ఈ రకంగా చాలామందికి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. సో హోప్ దిస్ వీడియో యూ గెట్ ఆల్ గుడ్ ఇన్ఫో అనే భావిస్తున్నాను. సో ఇంతటితో ఈ వీడియో మనం ముగించుకుంటూ జై హింద్.